మా తమ్ముడు చింటు గాని వల్ల ప్రోటీన్ బార్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నా. ఇంట్లోనే మనం హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. యమ్మీగా కూడా ఉంటది. ఓట్స్, ఆల్మండ్స్, వాల్నట్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నిటిని మనం రోస్ట్ చేసుకోవాలి. మనం చాలా స్లో ఫ్లేమ్ లో మనం దాన్ని రోస్ట్ చేసుకోవాలి. స్మెల్ వస్తుంది. ఒక అనిపిస్తుంది కదా, చిట్ పట్ అంటుంది కదా, బౌన్సింగ్ ఎంత క్రీమీగా ఉంది చూసిరా. దీనివల్ల ప్రోటీన్ బార్ ని బైండ్ చేయడమే కాకుండా నార్మల్ గా ఏవైతే ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేసాం చూడు, సో ఈ మిసెస్ ఎక్స్పర్ట్ లేకపోతే ఇలాంటి బాడీలో ఇంపాసిబుల్. ముందు మా అమ్మ బ్లెస్సింగ్, ఆ తర్వాత అమ్మ లాంటి నా వైఫ్ బ్లెస్సింగ్. ఇది ఎట్లా చూడు ఒకసారి, ఇదంతా కింద జల్లి. ఇది ఈ లేడీస్ ఉన్నారు చూడు, మా మొగోళ్ళ బాధలు ఎప్పుడు అర్థం చేసుకోరు. ఒకటేసారి ఇదంతా వేయకుండా ఒకటేసారి వేస్తే పులిహోర కలిపినట్టు అవుతుంది. చెప్పలేము ఎట్లయితుందో, ట్రై చేద్దాం. దీనికి కొంచెం ఆయిల్ రుద్దేసి ఇలా మనం రోల్ చేసుకోవాలన్నమాట. అన్నా ఈ ప్రోటీన్ బార్ ఏది బాగుంటుంది అన్న? ప్రోటీన్ బార్ ఎందుకు గుర్తొచ్చిందా నీకు? మా దోస్తులు అందరు తింటున్నారు అన్న, డైలీ అదే తీసుకుందామని అనుకున్నా. ఏది బాగుంటుంది? ఏముంటారా వల్ల అది కూడా తెలియదు అన్న. ప్రోటీన్ ఉంటుంది దాంట్లో, అది తింటే ఎంత హెల్దీగా తెలుసా నీకు? ఇన్ని రోజుల నుంచి జిమ్ చేస్తున్నావు. అచ్చా, ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీనే కదా నా, తింటే ఎంత మంచిదో తెలుసా హెల్త్కి నీకు? అచ్చా, ఎంతగానో ప్రోటీన్ ఉంటుందిరా? 15-20 grams ప్రోటీన్ ఉంటుంది దాంట్లో. దాంతో పాటు ఇంత షుగర్ కూడా ఉంటుంది కదా. అలా టేస్ట్ మంచిగా ఉండాలని చెప్పి అయితే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు చూడు, దానివల్ల హెల్త్కి మంచిది కాదు, హెల్త్ దొబ్బుతుంది. అవునా? అవునరా. మరి షూటింగ్లో నువ్వు కూడా తింటావు కదా, నా దగ్గర కింద తెచ్చుకుంటావు. మరి అదే నేను ఇంట్లో చేసుకొని తింటా. ఇంట్లో కూడా చేయవచ్చా? ఎట్లా అన్న? నాకు చూపిస్తా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విశ్వ అడ్డా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అరే అదేంది న్యూ ఇయర్ అయిపోయి 1 month అయిపోయింది, ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తుండేంది అనుకుంటారా? అంటే ఈ న్యూ ఇయర్లో నేను ఫస్ట్ వీడియో, నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నా. సో ఇవాళ ఈ న్యూ ఇయర్లో ఒక న్యూ రెజల్యూషన్ తీసుకోవాలని, మీ అందరు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. అదే బీ ఫిట్, బీ హెల్దీ. సో ఆ హెల్దీ రెసిపీకి సంబంధించిందే ఇవాళ వ్లాగ్. ఆల్రెడీ మీరు తమిళలో చూసేసి ఉంటారు కదా. ఎస్, వీఆర్ ప్రిపేరింగ్ ఏ ప్రోటీన్ బార్. ఇవరా అది కూడా మా తమ్ముడు చింటు గాని వల్ల ఈరోజు ఈ ప్రోటీన్ బార్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నా. వీటితో పాటు మీరు చూడండి అండ్ బయట కొనుక్కోకండి, ఇంట్లో ట్రై చేయండి. కొంచెం టైం మీకోసం మీరు ఇవ్వండి, హెల్దీగా ఉండండి. సో మీలో కూడా ఎంతో మంది చింటులు ఉండొచ్చు, అంటే ప్రోటీన్ బార్ చూడంగానే దానిపైన 15 to 20 grams ప్రోటీన్ ఉందనగానే సీదా మనం కొనేసుకొని తినేస్తాము. బట్ ఒక్కసారి ఆ ర్యాప్ ఇట్లా వెనకకి తిరిగి చూసుకుంటే దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, దాంట్లో ఏమేమి ఉన్నాయని. అది మన ప్రోటీన్ ఎక్కువ ఉందని మనం తీసేసుకొని తింటాం, కానీ హెల్త్కి మంచిది అనుకుని హెల్త్కి మంచిది కానివి ఎన్నెన్నో ఉంటాయి. అండ్ దాని ఎడిబుల్ ఆయిల్స్ ఉంటాయి, అవన్నీ అస్సలు హెల్త్కి మంచిది కాదు. ఎస్పెషల్లీ డైట్లో ఉన్నప్పుడు అయితే అస్సలు మంచిది కాదు. సో అన్ని మార్కెట్లో దొరికే అన్ని ప్రోటీన్ బార్స్ మంచివి కాదని చెప్పి నేను చెప్పట్లేదు, దాంట్లో మ్యాక్సిమం మంచివి కావు. అండ్ ఏదైతే మంచిగా ఉంటుందో అది చాలా కాస్ట్లీ ఉంటుంది, అందరు ఎఫోర్డ్ చేసుకోలేము. సో అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో పనికొస్తుందని నేను అనుకుంటున్నా. ఇంట్లోనే మనం హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాపర్ ప్రోటీన్ ఉంటుంది, న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కడ తగ్గవు, అన్నీ బాగుంటాయి అండ్ యమ్మీగా కూడా ఉంటుంది. ఓకేనా? ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. సో మనం ఈ ప్రోటీన్ బార్ మనం రెడీ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ ఏం తీసుకుంటున్నాం అంటే 250 grams ఆఫ్ ఓట్స్, 50 grams చాప్డ్ ఆల్మండ్స్, 50 grams వాల్నట్స్, ఇది ఒక నియర్లీ ఒక 40 grams ఉంటాయి రేజన్స్ అంటే కిష్మిష్, ఒక 2 tablespoons పంకిన్ సీడ్స్, మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ 2 spoons తీసుకున్నాం. ఇది కూడా ఒక 3 tablespoons ఆఫ్ కోకో పౌడర్, 15 నుంచి ఒక 17 తీసుకున్నా నేను వితౌట్ సీడ్, అంటే సీడ్ ఉంటుంది దీంట్లో, సీడ్ లేని డేట్స్ అండ్ ఫ్లాక్ సీడ్స్. ఇది మనకి ఒంటికి చాలా మంచిది అండ్ మంచి ఫైబర్. అండ్ ఇది కూడా 2 tablespoons తీసుకున్నాము. అండ్ దిస్ ఇస్ న్యాచురల్ హనీ, ఇది ఒక 4 tablespoons వరకు తీసుకున్నాము. 3 to 4 tablespoons ఆఫ్ పీనట్ బటర్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ప్రోటీన్ స్కూప్స్ తీసుకుంటాము, అది ఎంతనో మీకు చెప్తాను. సో ప్రోటీన్ బార్ కోసం ఇంగ్రీడియంట్స్ ఏమేమి పడతాయో మీకు చెప్పేశాను. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనకున్న ఈ సీడ్స్, ఈ నట్స్ ఏవైతే ఉన్నాయో, దాంతోపాటు ఓట్స్, ఇవన్నిటిని మనం లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు పెనం మీద రోస్ట్ చేసుకోవాలి. సో లెట్స్ స్టార్ట్. సో రోస్ట్ చేస్తున్నాం కదా, కొంచెం గీ వేసుకుంటే హెల్త్కి మంచిది. అది కూడా వాల్నట్స్, పంకిన్ సీడ్స్, మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్. సో ఇదేంటి అంటే మనం చాలా స్లో ఫ్లేమ్లో మనం దాన్ని రోస్ట్ చేసుకోవాలి, లేదు అంటే మాడిపోతాయి అనమాట. మంచి అరోమా, దానిలో ఉన్న స్మెల్ సూపర్గా వస్తుంది, మంచి రోస్ట్ అవుతాయి అండ్ తింటున్నప్పుడు టేస్ట్ కూడా జబర్దస్త్ ఉంటుంది.
చూస్తున్నారు కదా లైట్ బ్రౌనిష్ షేడ్ వచ్చింది కదా, అంటే ప్రాపర్ రోస్ట్ అయింది అనమాట. సో మీ అందరికి అనిపించచ్చు అరే రోస్ట్ ఎందుకు చేసినా అని. రోస్ట్ చేస్తే ఏమవుతుందంటే నట్స్ కానీ దానిలో ఉన్న సీడ్స్ కానీ అవన్నీ వెయిట్లెస్ అయిపోతాయి అండ్ టేస్ట్ కూడా జబర్దస్త్ వస్తుంది. అందుకే ఇట్లా రోస్ట్ చేయడం అనమాట. సో ఈ రోస్ట్ అయిపోయింది కాబట్టి దీన్ని బౌల్లోకి తీసుకుందాం. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ మనం ఓట్స్ని ఫ్రై చేసేసుకున్నాము. ఈ ఓట్స్ని ఫ్రై చేస్తున్నప్పుడు మీరు అస్సలు పక్కకు జరగకండి, ఇట్లా మనం కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతాయి. స్మెల్ వస్తుంది. సో చూసారు కదా ఓట్స్ లైట్ బ్రౌనిష్ షేడ్ వచ్చింది అంతే. అండ్ దీన్ని తీసేస్తున్నాయి ఇప్పుడు. ఓహో మర్చిపోయినా, అన్ని వేసేసిన అనుకున్నా, లెగ్ సీడ్స్ ఉన్నాయి. సో దాన్ని కొంచెం లైట్గా రోస్ట్ చేసేసుకున్నాం దాన్ని కూడా. సో మీకు అనిపించచ్చు ఇది ప్రాపర్ రోస్ట్ అయిందని ఎట్లా తెలుస్తుంది అన్న అని చెప్పి. కరెక్ట్ ప్రాపర్ రోస్ట్ అవ్వగానే ఇట్లా చిట్ పట్ అంటుంది అనమాట. ఒక అనిపిస్తుంది కదా చిట్ పట్ అంటుంది కదా, ఇట్స్ బౌన్సింగ్. సో ఇది ప్రాపర్గా రోస్ట్ అయినట్టు ఇప్పుడు. నౌ వీ కెన్ టేక్ ఇట్ అవుట్. సో ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని వేద్దాం దీన్ని. సో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని మొత్తం మనం రోస్ట్ చేసుకున్నాము. ఇది చల్లారే వరకు మనం ఏం చేసుకుందాం అంటే ఈ డేట్స్ ఏవైతే ఉన్నాయో దీనిలో మిక్సీలో వేసేసుకొని పేస్ట్ చేసుకుందాం. డేట్స్తో పాటు కొన్ని వాటర్ కూడా వేసేసాను సో దట్ ప్రాపర్గా మిక్స్ అవుతుంది. సో ఇలా పేస్ట్ అయ్యే వరకు మనము గ్రైండ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే పీనట్ బటర్ ఉందో దీన్ని కూడా దీన్ని వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. బికాజ్ ఈ రెండు ఇంగ్రీడియంట్స్ వల్లే మనకి ప్రోటీన్ బార్ అనేది ప్రాపర్గా బైండ్ అవుతుంది అనమాట. అండ్ ఈ పీనట్ బటర్ వచ్చి ఇది కూడా బయట కొనింది కాదు, ఇది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది. అండ్ మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ నేను ఇక్కడ పైన లింక్ ఇస్తాను. యూ గో ఇన్ టు దట్ లింక్, హ్యాపీలీ పీనట్ బటర్ ఇంట్లో రెడీ చేసేసుకుంది. సో ఈ పీనట్ బటర్ ఇది వేసేసాను, ఇది కూడా మిక్స్ చేసేద్దాం. కొన్ని వాటర్ వేసేసుకుందాం. సో మన పీనట్ బటర్ ఇంకా డేట్స్ ప్యూరీ ఫుల్ రెడీ అయిపోయింది. ఎంత క్రీమీగా ఉంది చూసిర్రా. దీనివల్ల మీకు ఆల్రెడీ చెప్పినా కదా మనకి ప్రోటీన్ బార్ని బైండ్ చేయడమే కాకుండా దాంట్లో న్యాచురల్ స్వీట్ని ఇచ్చేది ఇదే. మనం ఏ ఎక్స్ట్రా షుగర్ వాడట్లేదు. దీంతో పాటు ఇంకో న్యాచురల్ది కూడా వాడుతుంది, వేస్తున్నప్పుడు మీకు చెప్తాను. సో ఇప్పుడైతే ఇది వెళ్ళి మనం మిక్స్ చేసుకున్నాం ఫ్రెండ్. సో డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం చల్లబడిపోయినాయి. సో నెక్స్ట్ వీల్ యాడ్ కోకో పౌడర్. కోకో పౌడర్ ఏంటంటే కొంచెం మనకి చాక్లెటీ ఫ్లేవర్ రావడానికి కలుపుకుంటాం అనమాట. సో నెక్స్ట్ విల్ యాడ్ ప్రోటీన్ పౌడర్. నేను ఒక 5 to 6 scoops ప్రోటీన్ పౌడర్ వాడుతున్నా. అండ్ లాస్ట్ మన కిస్మిస్. అండ్ ఇవి మీరు ఎప్పుడు చేసినా దీన్ని వాష్ చేసి పెట్టుకోండి. ఇలాగా ఎప్పుడైనా ఒట్టిగా తినొద్దు, వాష్ చేసి పెట్టుకోవాలి ఇవి. సో న్యాచురల్ స్వీట్నర్స్ అనమాట ఇవి. ఇందులో ప్రోటీన్ స్కూప్ మనం ఇప్పుడు కలిపాం కదా, ప్రోటీన్ వాడకుండా నార్మల్గా ఏవైతే ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేసాం చూడు అది యూజ్ చేసి మనం బార్ రెడీ చేసుకుంటే అదొక హెల్దీ బార్. అండ్ మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు అంటే నా కొడుకున్నాడు రాయన్, వాడికి కూడా హ్యాపీగా చేసి తినిపిస్తాం. ఇది 5 years తర్వాత ఏ పిల్లలు 5 years అనగా 3-4 years కానీ పిల్లలు ఎవరికైతే ఇష్టమో నట్స్ అవన్నీ వాళ్ళకి హ్యాపీగా తినిపించవచ్చు. ఏంటంటే అలా ప్రోటీన్ పౌడర్ ఒక్కటి యాడ్ చేయకపోతే సరిపోతుంది. సో ఇప్పుడు పిల్లల గురించి చెప్పినా కదా, ఈ వంటలు చేసేట్లో నేను పిల్లోనే ఒకళ్ళ ముందు. ఇప్పుడు మా ఎక్స్పర్ట్ని పిలుస్తా. మిస్టర్ ఎక్స్పర్ట్, మిస్ ఎక్స్పర్ట్, సారీ మిస్ ఎక్స్పర్ట్, మిస్సెస్ ఎక్స్పర్ట్. సో ఈ మిస్సెస్ ఎక్స్పర్ట్ లేకపోతే ఇట్లాంటి బాడీలో పెంచడం ఇంపాసిబుల్. ముందు మా అమ్మ బ్లెస్సింగ్, ఆ తర్వాత అమ్మ లాంటి నా వైఫ్ బ్లెస్సింగ్. వీళ్ళు ఆ ప్రోటీన్ ఫుడ్ నాకు మంచిగా వండి పెడతారు కాబట్టి నేను చాలా తక్కువ స్టవ్ దగ్గరకు వచ్చేది. ఇవన్నీ ప్రిపేర్ చేసినా ఎంతవరకు చేసినా బట్ నెక్స్ట్ ఈమె చెయ్యి దాని పడాలని కోరుకుంటున్నా. ఇంకా బాగా వస్తుంది ప్రోటీన్ వర్ అని చెప్పి. ఎక్స్పర్ట్, ఇట్స్ ఆల్ యువర్స్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని నెలల తర్వాత కిచెన్ దగ్గరకు వచ్చి ఏదో చేసినందుకు. అంటే ఈ సంవత్సరంలో ఫస్ట్ వీడియో నేను చేస్తున్నా కదా, సో ఐ నీడ్ టు. సో ఇదైతే ఇప్పటి వరకు అయితే పర్ఫెక్ట్. అవునా? అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఫాలో అయినరు. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం చేతి పని ఉండాలి, కొంచెం మెస్సీ పని అన్నమాట. ఇగో ఇది ఎట్లా చూడు ఒకసారి, ఇదంతా కింద జల్లి. ఇది ఈ లేడీస్ ఉన్నారు చూడు,
మా మొగోళ్ళ బాధలు ఎప్పుడు అర్థం చేసుకోరు. కింద పడవద్దు, నీట్ గా చేయాలి. సరే ఇప్పుడు మా ఆయన చాలా కష్టపడి ఇది డేట్స్ అండ్ పీనట్ బటర్ ప్యూరీ రెడీ చేసింది కదా, సో దీన్ని దీంట్లో కలుపుకొని మిక్స్ చేయాలి. అండ్ ఏంటంటే ఒకటేసారి ఇదంతా వేయకుండా హాఫ్ వేసి తర్వాత మిక్స్ చేసి అవసరం ఉంటే మళ్ళీ వేయాలి. ఒకటేసారి వేస్తే పులిహోర కలిపినట్టు అవుతుంది అనమాట. చెప్పలేము ఎట్లయితుందో, ట్రై చేద్దాం. సో దీంట్లో హాఫ్ అయితే ఫస్ట్ వేస్తున్నా నేను, బికాస్ ఇది చాలా థిక్ పేస్ట్ కదా. సో మనకు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ గా ఉండాలి. దీంట్లో కన్సిస్టెన్సీ సరిగా లేకపోతే బార్స్ అనేవి రెడీ కావన్నమాట. సో ఇది మనం ఎంతైతే ఫస్ట్ స్పూన్ తో మిక్స్ చేసేసుకుందాము, ఆ తర్వాత కొంచెం ముద్దలాగా అయిపోతుంది కదా, అప్పుడు మనం హ్యాండ్స్ యూజ్ చేద్దాం. ఇందాక చెప్పిండ్రు కదా ఇంకొక న్యాచురల్ ఇంగ్రీడియంట్ వేస్తాము అని చెప్పిండ్రు కదా, ఇదే అనమాట. సో ఇది ప్యూర్ అంటే హనీ కోమ్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన హనీ తీసుకున్నాము. అండ్ ఇది చాలా తక్కువ వాడితేనే చాలా స్వీట్ గా ఉంటుంది కాబట్టి నేను తీసుకున్న 4 స్పూన్లకి ఓన్లీ 2 స్పూన్స్ మాత్రమే వాడిన. అండ్ అవసరం ఉంటే అగైన్ ఐ విల్ యూజ్ ఇట్. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ ఇదంతా ఒక బాల్ లాగా, ఒక ముద్దలాగా అయిపోవాలన్నమాట. సో స్పూన్ తో ఎంత వరకు మిక్స్ అయిందో అంత చేసిన, ఇంకా నెక్స్ట్ నాకు తెలిసి చేతిలో అవసరం పడుతుంది. సో ఇలా మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ ఎలాగైతే దగ్గరకు వస్తుందో ఇలా పిండి ముద్దలాగా మనకు కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది. సో మనం సేమ్ పిండి తడిపితే ఇలా ఎంత వరకు అయితే ముద్ద అవ్వదో మనం వాటర్ వేస్తాం కదా, సేమ్ అలాగే. సో ఇది కంప్లీట్ గా ముద్దలాగా అయిన తర్వాత చూపిస్తాను. సో ఇది కంప్లీట్ ముద్దలాగా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే దీన్ని నేను చేతులకు మంచిగా నెయ్యి రాసుకున్నాను. అండ్ ఒక బేకింగ్ ట్రే తీసుకొని, ఇలాంటి బేకింగ్ ట్రే తీసుకొని దీనిపైన బటర్ పేపర్ పెట్టుకున్నాం. సో బటర్ పేపర్ పెట్టుకొని ఇది మొత్తం దీనిపైన వేసేసి మనం ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇది మొత్తం ఇక్కడ స్ప్రెడ్ అయ్యేటట్టు ఇలా పెట్టుకొని ఫస్ట్ దీన్ని మొత్తం ట్రే అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు ఇలా ప్రెస్ చేసుకోవాలి. Can I help? Yeah, you can. సో దీన్ని ఈవెన్ గా చేయడానికి ఈ చపాతీ రోలర్ ని యూజ్ చేసిన. ఫస్ట్ అయితే హ్యాండ్ తో ప్రెస్ చేసిన ఎంత వరకు అవుద్దో అంత. ఆ తర్వాత ఏంటంటే దీనికి కొంచెం ఆయిల్ రుద్దేసి ఇలా మనం రోల్ చేసుకోవాలన్నమాట. సో ఎప్పటి వరకు అయితే మనకు స్మూత్ గా ఇలా కంప్లీట్ ఈవెన్ వచ్చేస్తుందో, అంటే విడ్త్ కూడా అంతా, అప్పటి వరకు మనం రోల్ చేసుకోవాలి. డూ రెస్పెక్ట్ యువర్ వైఫ్, డూ రెస్పెక్ట్ ఉమెన్. వాళ్ళు మనకు సపోర్ట్ ఇచ్చారు అనుకో, మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం. వాళ్ళు సపోర్ట్ ఇవ్వకుండా టార్చర్ పెట్టిరనుకో, ఏడిపోతామో మనకే తెలియదు. జస్ట్ కిడింగ్, రెస్పెక్ట్ ఉమెన్. సో ఇప్పుడు ఇదైతే సూపర్ గా రెడీ అయిపోయింది. ఇది బేక్ చేయక ముందు లేదంటే ఫ్రీజ్ చేయక ముందు మనం ఏం చేయాలంటే దీనిపైన కట్స్ పెట్టేసుకోవాలి ఫస్టే. ఎందుకంటే బేక్ అయిన తర్వాత లేదంటే ఫ్రీజ్ అయిన తర్వాత అది క్రిస్పీగా అవుతుంది కదా, హార్డ్గా అవుతుంది, అప్పుడు కట్ చేయడానికి అంత ఈజీగా ఉండదు. సేమ్ మనం చిక్కీ చేస్తాం కదా, సో సేమ్ ప్రాసెస్ దాంట్లో కూడా ఇలా వేసేసిన తర్వాత ఫస్టే కట్స్ పెట్టేసిన తర్వాత మనం అలా వదిలేస్తాం కదా. సో ఇది కూడా సేమ్ ప్రాసెసే. సో కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే దీన్ని బేక్ చేసేసుకుందాం. లెట్స్ గో. సో ఇప్పుడు దీంట్లో పెట్టేసి ఓవెన్లో పెట్టేసి 180 degrees పైన ఒక 10 minutes వరకు బేక్ చేసుకుంటా. సో 180 degrees పైన 10 minutes వరకు పెట్టేశాను. స్టార్ట్ చేసేసా. సో హియర్ కమ్స్ అవర్ హోమ్ మేడ్ ప్రోటీన్ బార్. చూస్తుర్రా, బయటకి ఇంట్లో కానీ ఏమైనా తేడా అనిపిస్తుందా? ఇవి ప్రాపర్గా రోస్ట్ అయితే ఇట్లా ఉంటుంది కన్సిస్టెన్సీ. అండ్ బయట వందలు పెట్టి కొనుక్కోవాలి మనము. అండ్ దానిలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, షుగర్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. మనకు తెలియని ఆ పేర్లు ఏవైతే ఉంటాయో మనకు తెలియని కూడా తెలియవు ఏందో కూడా. సో ఇంట్లో చేసుకుంటే దీనికన్నా శ్రేష్టమైనది ఇంకోటి లేదు. హెల్దీ ప్రోటీన్ బార్. బాబు తిని చూస్తావా? బాగుందన్న. బాగుందా? నువ్వు బార్ అడిగినావు కదా భయ్, అవును. జస్ట్ టేస్ట్ చేపి దీని ఇప్పుడు బార్ ఫీలింగ్ వస్తుందా?
బాగుందన్న. నిజంగా బాగుందా? నిజంగా బాగుంది. మీరు చూస్తుర్రా, దీంట్లో మీకు గుర్తుందిగా శ్రద్ధ సైడ్స్ ఇట్లా కట్ చేసింది. అదే అది వేస్ట్ పోతుంది కదా అంటే, ఎందుకు వేస్ట్ పోతుంది, ఇట్లా నింపుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 2.5 bars ఇది, ఆల్మోస్ట్ 2.5. ఇది అంటే ఇది ఒక 3 bars అనుకోండి. ఇవి అన్ని కలిసి దగ్గర 15 to 16 bars రెడీ అయిపోయినాయి మనకి. ఇంకేం కావాలి? హెల్తీకి హెల్తీ అండ్ హ్యాపీకి హ్యాపీ. హెల్త్ మంచిగా ఉంటుంది, ప్రోటీన్ దొరుకుతుంది, సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అంతేనా? అంతే. సో గైస్, ఇదనమాట నా న్యూ ఇయర్లో నా ఫస్ట్ వీడియో. ఐఎమ్ సో హ్యాపీ. ఇంత మంచి వీడియో చేసిన నాకే హ్యాపీగా ఉంది. అండ్ షూర్గా ట్రై చేయండి. నచ్చితే కింద కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఇవ్వండి. ఓకే, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విశ్వ అడ్డా. షూర్గా ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు కీప్ లవింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమతో మీ విశ్వ. ఒకవేళ బేక్ చేసే ఆప్షన్ మీ దగ్గర లేకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే, ఇది ఇలాగే ఫ్రిడ్జ్ లో ఒక 3 to 4 hours పెట్టేసేయచ్చు అనమాట. లేదంటే జస్ట్ ఓవర్ నైట్ వదిలేసినా పర్లేదు. సో నెక్స్ట్ డే తీసుకొని చక్కగా బార్స్ లో కట్ చేసేసుకొని యూ కెన్ జస్ట్ ర్యాప్ ఇట్ ఇన్ సమ్ పేపర్ ఆర్ సంథింగ్ అండ్ బాక్స్ లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ నేను ఏమేమి పాయింట్స్ చెప్పిన అదే చెప్పింది శభాష్. థ్యాంక్ యూ.